ఒకప్పుడు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంతే. అట్లాగే ఈ వెహికల్ బీమా అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దాన్ని ఆ తర్వాత సంస్కరణల బాటలో ఇప్పుడు అనేక బీమా సంస్థలు ముందుకొచ్చినాయి. హెల్త్ ఇన్సూరెన్సుల దగ్గర నుంచి జనరల్ ఇన్సూరెన్సుల దాకా. అయితే వీటిట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే విదేశీ సంస్థలు అయితే లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయట. అందుకని ఎఫ్డిఐ లిమిట్ టోటల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100%తో ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే అమెరికాకి సంబంధించిన సంస్థతో, చైనాకి సంబంధించిన సంస్థతో, రష్యాకి సంబంధించిన సంస్థతో ఎవడైనా వచ్చి ఈ దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుని 100కి 100% డబ్బులు పెట్టుబడి పెట్టుకుని మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ చేయొచ్చు. అయితే సెక్యూరిటీ ఎవరిస్తారు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అది అట్టిస్తుందంట. అంటే మనం డబ్బులు కడతాం. ఇప్పుడు మనం బతికుండగా మనకి రాదు ఇన్సూరెన్స్ అంటే. సరే దాన్ని ఏమంటారు, మనం తీసుకున్న పాలసీ టర్మ్ అయిపోతే ఇచ్చేస్తారు. అలా కాకుండా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవేంటి మనం చచ్చినప్పుడు మనకి ఇబ్బంది అయినప్పుడు వస్తుంది. ఆ టైంకి ఈ కంపెనీలు లేకపోతే సరిగ్గా ఏంటి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ జవాబుదారీ అని చెప్తూనే విదేశీ కంపెనీలని 100% ఓకే చేస్తున్నటువంటి పరిస్థితి.